అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనను కొనసాగించారని, ఆయన అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, అలాంటి సంక్షేమ పాలన కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ మళ్లీ సిద్ధం కావాలని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. ఏఎస్పేట మండలం అక్బరాబాద్ వద్ద సొంత నిధులతో సంఘం కలిగిరి రహదారి పునరుద్ధరణ పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మేకపాటి అభినవ్ రెడ్డి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం స్వయంగా జేసీబీతో పనులను ప్రారంభించి పునరుద్ధరణ పనులు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా రోడ్డు పునరుద్ధరణ పనులు చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడారు. ఆయన ఆలోచన ఒకటే, పేదరికం తీసేయాలని, అంటే పేదరికం తగ్గించేసి ప్రజలందరూ పేదరికంలో ఉండకూడదని చెప్పేసి మనకు స్వతంత్రం రావాలని చెప్పి పేదరికం నుంచి అని చెప్పి ఆయన ఆలోచన. ఆయన ప్రతి కార్యక్రమం ఏమైనా మీరు గమనించండి, దానికి ఒక వెనక ఒక ఆలోచన ఉంది. దానివల్ల ప్రజలు ఏ విధంగా పేదరికం నుంచి బయటకు వస్తున్నారని మీరు అందరూ గమనించారు. 2019లో ఆంధ్రప్రదేశ్ లో 14% పేదరికం అని చెప్పేసి ఢిల్లీ రకంగానే స్టాటిస్టిక్స్ చెప్పారు. ఈ సంవత్సరం 5 సంవత్సరాలు అయిపోతాం 12% నుంచి 4% తగ్గింది. అంటే దాదాపు 8% పేదరికం తగ్గింది. ఇది దేశంలోనే హైయెస్ట్ రిడక్షన్ అనమాట. అంటే తగ్గడంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1లో ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆయన చేసే చర్యల ప్రకారంగా కానీ ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 తప్పకుండా వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ ప్రాంతం ఈ వచ్చే 5 సంవత్సరాల్లో మీరు చూసినంత అభివృద్ధి అంటే ముందు ఎప్పుడు జరగకూడదు, అది మాత్రం మేము హామీ ఇస్తాం. మన రాజబాబాయ్ కానీ, మేము కానీ, మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బాబాయ్ చెప్పినట్టు ముగ్గురు ఇండస్ట్రీలో ఉండి దాదాపు ప్రపంచం అంతా చూసొచ్చాం. మేము మా కుటుంబం ఈ ప్రాంతానికి ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. మొన్నే ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీగా, అగ్రికల్చర్ యూనివర్సిటీగా డొనేట్ చేయడం జరిగింది. అది ముఖ్యంగా ఎందుకు చేశామంటే ఈ ప్రాంతం దాదాపు 90% రైతులే కాబట్టి రైతులకి ఆదాయం పెట్టేటట్టు ఇక్కడ ఒక మంచి యూనివర్సిటీ ఉండాలని, ఆల్రెడీ ఒక క్యాంపస్ ఉంది కాబట్టి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అగ్రికల్చర్ యూనివర్సిటీగా తయారు చేస్తే ప్రజలందరికీ వచ్చే రోజుల్లో కొత్త పంట ఏ విధంగా వేయాలి, నీరు ఏ విధంగా వాడుకోవాలి, ఆదాయం ఏ విధంగా పెంచాలి అని చెప్పేసి ఇప్పుడు ఒక వ్యవస్థ తీసుకురావడానికి ఆ యూనివర్సిటీ పెట్టారు. అందుకే ఎలక్షన్ అని చెప్పేసి వేయడం కాదు మాట. ఈ గత 40 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కార్యక్రమం, స్కూల్స్ కానీ, యూనివర్సిటీ కానీ, లేకపోతే ఆత్మకూరులో బస్ స్టాండ్ కానీ, ఏమైనా ఈ